హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిక్కీ ప్రవీణ్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే గానామృతం మరియు సౌందర్యలహరి గురించి చూడబోతున్నారు. మా మమ్మీ మా తమ్ముడి చేత గానామృతం మరియు నా చేత సౌందర్యలహరి పారాయణం చేపించింది అనుకోకుండా మా మ్యారేజ్ డే రోజు. అసలు సౌందర్యలహరి అంటే ఏంటో దాని కథ గురించి తెలుసుకుందాం. సౌందర్యలహరి అంటే అందాల తరంగాలు. ఇది తల్లి లలిత జ్ఞానం. సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం జ్ఞానం మరియు బలాన్ని లేదా సాఫల్యాన్ని ఇస్తుంది. ఇందులో ఆనందలహరి అంటే ఆనంద తరంగాలు మొదటి 41వ చరణాలు మరియు సౌందర్యలహరి తదుపరి 59 చరణాలు అనే 2 భాగాలు ఉన్నాయి. గణేశుడు స్వయంగా మేరు పర్వతం మీద ఆనందలహరిని రాశాడని నమ్ముతారు. మిగిలిన 59 చరణాలను ఆదిశంకరాచార్యులు జోడించి పూర్తి చేశాడు. ఒక పురాణం ప్రకారం ఒకసారి ఆదిశంకరుడు శివుడు మరియు పార్వతీదేవిని పూజించడానికి కైలాసాన్ని సందర్శించగా అక్కడ భగవంతుడు అతనికి దేవత యొక్క అనేక కోణాలను వివరించే 100 శ్లోకాలతో కూడిన ఒక వ్రాతపత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. శంకరుడు కైలాసాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా నంది అతని దారిలో ఆపాడు. అతని నుండి వ్రాతపత్రాన్ని లాక్కొని దానిని 2గా చేసి ఒక భాగాన్ని తీసుకొని మరొక భాగాన్ని శంకరుడికి ఇచ్చాడు. దిక్కుతోచని శంకరుడు శివుడి వద్దకు పరిగెత్తి సంఘటనను అతనికి వివరించాడు. శివుడు నవ్వుతూ 100 శ్లోకాల్లో మొదటి భాగంగా 41వ శ్లోకాలను తన వద్ద ఉంచుకొని ఆపై దేవతను స్తుతిస్తుండగా ఆనందంగా 59 శ్లోకాలను వ్రాయమని ఆజ్ఞాపించాడు. ఇదండి సౌందర్యలహరి స్టోరీ. అయితే మేము ఆ రోజు గానామృతం కూడా చేశాం కాబట్టి స్వామివారికి మరియు అమ్మవారికి మహానివేదన సమర్పించి పిండి ప్రమిదలు కూడా వెలిగించాము. మామిడి పండ్లతో కూడా స్వామివారిని మరియు అమ్మవారిని ఆరాధించిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చాము. మా మమ్మీకి నేర్పించిన గురువుగారు కూడా వచ్చారు, సౌందర్యలహరి నేర్పించిన వాళ్ళందరి వద్ద మేము మరియు మా తమ్ముడు ఆశీర్వాదం తీసుకొని వచ్చిన వారికి పండు తాంబూలం ఇచ్చాము. పూల విషయానికి వస్తే మనకి వీలైనంత వరకు పూలతో మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఇన్నే చేసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. అందరి దగ్గర అయితే మేము మరియు మా తమ్ముడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. సో ఫైనల్లీ మేమైతే పూజకి రెడీ అయిపోయాం. చాలా సింపుల్గా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇదన్నమాట. దీని తర్వాత పైన చిన్న కేక్ కటింగ్ అనేది ఉంది, మ్యారేజ్ డే కాబట్టి. సో అదైతే ఇది దానికోసం మా మమ్మీ సింపుల్గా డెకరేట్ చేశారు. పైన నేను కొంచెం హెల్ప్ చేశాను. అండ్ డెకరేట్ చేసిన దగ్గర కొన్ని ప్లేట్స్ అరేంజ్ చేశారు, లైక్ బ్యాంగిల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ మినిమం థింగ్స్ ఉంటాయి కదా అవి. దీని తర్వాత సింపుల్ కేక్ కటింగ్ విత్ నియరెస్ట్ అండ్ డేరెస్ట్ వన్స్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ఎందుకంటే మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.